అయ్యా మాకేం అక్కర్లేదని భక్తుడు సెలవిస్తున్నాడు తండ్రి దేవా. ఇగో నాయన ఏసావు నాయన తన యొక్క నాయన ఒక పూట నాయన కూటి కొరకు తన దేశత్వం అమ్ముకున్నాడని సెలవిచ్చావు కదా తండ్రి దేవా. అవును నాయన తండ్రి దేవా, మేము కూడా లోకంలో నాయన లోక సంబంధమైన వాటి కొరకు నాయన ఆశించక నాయన అయ్యా నీ రక్షణ కొనసాగించుకోవడానికి నాయన మా భక్తిని కొనసాగించుకోవడానికి మాకు ఇచ్చిన వాటిని నాయన నిలబెట్టుకోవడానికి నీ కృప దయచే. నిలుచున్న వారు పడిపోకుండా చూసుకోమన్నావు, కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోమన్నావు తండ్రి దేవా. మీరు తోడేళ్ళ మధ్యకి వెళ్ళాలన్నావు తండ్రి దేవా. పాముల వలె వివేకం, పావుల వలె నిష్కపటం కలిగి ఉండాలి అయ్యా. శరీరాన్ని ఆత్మను వేరు చేయవాని కాదు కానీ అయ్యా నరకంలో పడవేయ శక్తి గలవానికి భయపడమంటున్నావు తండ్రి దేవా. ఈ అంచె దినాలు అబద్ధ ప్రవక్తలు అయ్యా అనేక మంది వస్తారని నాయన మీరు సెలవిచ్చారు అయ్యా. ఎక్కడ కూడా మోసపోకున్నట్లు నాయన సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవపడము అనేక ఉన్నాయి నాయన తండ్రి. మాకు కలిగిన దాన్ని దోచుకోవడానికి నాయన అపవాది నాయన గర్జించి సింహలే ఉన్నాడని సెలవిచ్చావు. మేము ఎక్కడ బలహీనమవుతున్నామో, ఎక్కడ దూరస్థులంగా ఉంటున్నామో నాయన, ఎక్కడ నీ మాట వినలేకపోతున్నామేమో నాయన తండ్రి, సమాజంగా కూడమని మీరు సెలవిచ్చారు ప్రభు. హెచ్చరించుకోమన్నావు, పురికొల్పుకోమన్నావు, మేలు కొలుపుకోమంటున్నావు. ఆ దినము సమీపించుకోలేదు మరి ఎక్కువగా అలాగ చేయమని మీరు సెలవిస్తున్నావు కనుక నాయన సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి దేవా. అయ్యా ఎల్లప్పుడూ నాయన తండ్రి నీ వైపు చూసి నీ మీద ఆనుకోవడానికి నాయన మా యొక్క కష్టాల్లో, నష్టాల్లో, శోధనలో, ఇరుకుల్లో, ఇబ్బందులు అన్నింటిలో కూడా కాపాడే దేవుడు. ముఖ్యంగా నాయన అయ్యా నాయన మా ఆత్మను నాయన తండ్రి దేవా ఇదిగో పరలోకములో మాకు అయ్యా రాజ్యాన్ని సిద్ధపరిచావు. శాస్త్ర రాజ్యాన్ని మాకు నాయన పరలోకం కొరకు మేము వెంబడించేవారిగా అయ్యా సిద్ధపరచమని అడుగుతున్నాం తండ్రి. ఈ లోకంలో అన్నీ కూడా నశించేవి కానీ నాయన అయినప్పటికీ నాయన మీరు మాలో ఉండి ఎంతగానో నడిపిస్తున్నారు. ఇదిగో ఇప్పుడు చేసిన సాక్ష్యాలను బట్టి కూడా ఈ లోక వైద్యులు చేయలేనివన్నీ నీవే చేస్తున్నావు కదా. మా అందరికీ కూడా నాయన నా జీవితంలో కూడా ఎన్నో క్షణం కూడా ఆదుకుంటూ అయ్యా బలహీనతలు బలపరుస్తున్నావు, కుంగినప్పుడు లేవనెత్తుతున్నావు అయ్యా. నీ మాటల ద్వారా నన్ను ధైర్యపరుస్తున్నారు తండ్రి దేవా. స్తుతులు స్తోత్రం నాయన తండ్రి. అయ్యా నా విశ్వాసాన్ని కూడా ఇంకా పెంపొందింపు చేయండి, ఆత్మలో అభివృద్ధి దయచేయండి, నా ఆత్మలో జయ జీవితం దయచేయండి అయ్యా. మీరు ఇచ్చిన తలాంతులు నేను వాడుకోవడానికి కూడా కృప దయచేయండి నాయన తండ్రి దేవా. అయ్యా ఇద్దరు కుమార్తెలను కూడా నాయన వారి పట్ల నీ ప్రణాళిక నెరవేర్చండి. వచ్చిన వారి కుటుంబాలన్నీ కూడా మీరు దీవించండి. రాలేని వారిని జ్ఞాపకం చేసుకోండి, ఆగిపోయిన వారిని జ్ఞాపకం చేసుకోండి, నూతనమైన వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. సంఘ సంఖ్యను మీరు నాయన పెంపొందింపు చేసి అభివృద్ధి పరిచి అయ్యా క్షేమాభివృద్ధి దయచేయండి నాయన. అయ్యా రోజు రోజుకి విస్తరించడానికి నీ కృప దయచేయండి నాయన తండ్రి. దాసును నీ ఆత్మతో అభిషేకించి ప్రయాణాల తోడుగా ఉండి నడిపించండి. నీ పక్షంగా ఎక్కడ నిలబడినప్పటికీ ఆయా సందర్భాలను బట్టి మీరే వారితో మాట్లాడండి నాయన. ఆయా గ్రామాలకి, ఆయా కూడికలకు మీరు దయచేయమని అడుగుతున్నాం తండ్రి దేవా. అయ్యా కుటుంబం అంతటిని కూడా ఆశీర్వదించండి. పెద్దదాసుని యొక్క సంతానం అంతా కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి దేవా. అయ్యా నాయన స్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నాం తండ్రి. ఇంత గొప్ప దేవుడు మాకు దొరికినందుకు స్తోత్రము చెల్లిస్తున్నాం తండ్రి దేవా. ఎంతో దయగల దేవుడు, కృపగల దేవుడు, జాలిగల దేవుడు, మేలు చేసే దేవుడు అయ్యా. స్తోత్రం నాయన. అయ్యా నాయన నీవెంత గొప్ప దేవుడు, వివరించలేము నాయన, వర్ణించలేము నాయన తండ్రి. కృతజ్ఞత గల జీవితాలు మాకు దయచేయండి నాయన. మా హృదయంలో ప్రథమ స్థానం ఇవ్వడానికి, అన్నిటికంటే మిన్నగా నిన్ను ప్రేమించడానికి, నీ కొరకు త్యాగము సమర్పణ అయ్యా కలిగి జీవించడానికి నీ కృపా సహాయం దయచేయండి నాయన. అయ్యా దాసుని కుటుంబం కొరకు, దాసురాల కొరకు ఎంత ప్రార్థన కావాలో అనేకులకు భారం పెట్టి నాయన ప్రార్థించడానికి కూడా నీ కృపా సహాయం దయచేయండి. మా ముందున్న కార్యక్రమాలని జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి. ఆదివారాలు నియామక ప్రార్థనలు నాయన, 1వ తారీఖు ఉపవాస ప్రార్థనలు నాయన, అవన్నీ కూడా నాయన మీరు జరిగించుకుంటున్నారు. ఇట్టి ఆటంకాలు లేకున్నట్టు నాయన తండ్రి దేవా. నీవు చేసిన గొప్ప కార్యాలను బట్టి మేము ఆ కోర్టు విషయమే కానీ నాయన టెస్ట్ విషయమే కానీ అయ్యా నాయనకు చేసిన విషయం అన్ని విషయాల్లో మేము ఎంతగానో ఆనందించి సంతోషించి నాయన అయ్యా నీ ఉపకారాలను బట్టి నాయన జయోత్సాహంతో నేను నాయన ఊరేగించడానికి నీ కృప దయచేసావని నమ్ముచున్నాం ప్రభు. వడకముందే నమ్మమన్నావు తండ్రి, జరగకముందే నమ్మమన్నావు తండ్రి. ఇంతవరకు జరిగించారు, ఇక ముందు కూడా అడిగి ఊహించడానికంటే కూడా నాయన సంఘానికి క్షేమాభివృద్ధి దయచేస్తావని నాయన, నీ నామానికి మహిమ తెచ్చుకుంటావని చిన్న ప్రార్థన అంగీకరించి సహాయం చేసి మహిమ తెచ్చుకోమని మహామహిమతో రానయన్న యేసుక్రీస్తు వారి దివ్యనామన వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం. కూడి వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. ప్రార్థనతో దేవుని వాక్యాన్ని మనం జ్ఞానం చేసుకుందాం. ప్రేమగల పరలోకం తండ్రి, సర్వకృపానిదేనే సుప్రభ, ఇప్పటి వరకు నాయన పాటల్లో మీరున్నారు, ఆరాధనలో సాక్ష్యాల్లో మీరున్నారు, మీ ఘననామాన్ని మహిమపరుచుకున్నారయ్యా. ఇప్పుడు నీ ప్రేమగల మాటలు, జీవమగల మాటలు, శక్తిగల మాటలు, మమ్మల్ని బ్రతికించే మాటలు, నడిపించే మాటలు అయ్యా మీ లేఖన గ్రంథాల నుంచి నాతోనూ మీ బిడ్డలతోనూ మాట్లాడండి ప్రభా. నాయన
ప్రభా నీకు వందనాలు. సహాయం చేయండి. నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి ప్రభా. యాకోబు జీవితం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వస్తున్నారు ప్రభా. ఈ దినము కూడా నాయనా యాకోబు ప్రభా కుటుంబంలో నుంచి నాయనా తండ్రి మీరు మాతో మాట్లాడండి ప్రభా. నీకు వందనాలు. నీ లేఖన గ్రంథాల నుంచి మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి నాయన నీ రాకడుకు ఆయత్తపరచమని నీ దాసుని నన్ను నీ సిలువ చాటును మరుగుపరచమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యాకోబు జీవితాన్ని మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. అలాగే ఆది కాండము 27వ అధ్యాయంలో కొన్ని వచనాలు చదవండి. ఆది కాండం 20. ఇస్సాకు వృద్ధుడై అతని కనులకు మందదృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడని ఏశావుతో నా కుమారుడా అని అతని పిలువగా అతడు చిత్తము నాయనా అని అతనితో నన్నెను. అప్పుడు ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణ దినము నాకు తెలియదు, కాబట్టి నువ్వు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని నీ విల్లును తీసుకుని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తెమ్ము. నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకిష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచి నేను తినుటకై నా యొద్దకు తెమ్మని చెప్పాను. ఇస్సాకు తన కుమారుడు ఏశావుతో ఇట్లు చెప్పుచుండగా రెబ్కా వినుచుండెను. ఏశావు వేటాడి మాంసమును తెచ్చుటకు అడవికి వెళ్ళెను. చాలు. ఇక్కడ మనం గమనించినట్లయితే మరి ఈ యొక్క అధ్యాయంలో 4 వ్యక్తుల గురించి వ్రాయబడింది. ఇక్కడ మనం గమనించినట్లయితే వీరు 4 మరి ఇస్సాకు, రిబ్కా, ఏశావు, యాకోబు. మరి 4 జీవితాల్లో కూడా పొరపాట్లు మనకు కనబడతాయి. వీరు 4లో కూడా ఒక వాక్యం అందరిలాగానే నెరవేరుతుంది. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. వీరి 4లో కూడా పొరపాట్లు మనకు కనబడుతున్నాయి. మరి ఆ 4 జీవితాల్లో ఉన్నటువంటి పొరపాట్లు మన జీవితంలో జరగకూడదని, అలాగే ఇన్ని లోపాలు ఉన్నటువంటి కుటుంబంలో కూడా దేవుడు తన వాగ్దానాన్ని మరి నెరవేర్చాడని, ఆయన ఇంకనూ కృప చూపాడని ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తాం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మంద దృష్టి కలిగినప్పుడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. మరి వాస్తవానికి ఇస్సాకు ఆ మరణ సమయము ఆసన్నమైపోయిందని తొందరపడుతున్నాడు. కానీ మరి ఈ యొక్క సంఘటన జరిగిన తర్వాత 40-50 సంవత్సరాలు మరి ఇస్సాకు బ్రతికాడు. 180 సంవత్సరాలు జీవించాడు. మరి ఇక్కడ ఈ మాట పలుకుతున్నప్పుడు అతని వయస్సు సుమారుగా 100 నుంచి 120 సంవత్సరాలు. 25వ అధ్యాయం 26వ వచనం మనం చూస్తే ఏశావు యాకోబులు కవలను కనినప్పుడు ఇస్సాకు యొక్క వయసు 60 సంవత్సరాలు. అలాగే 27వ అధ్యాయం పైన మనం గమనించినట్లయితే ఏశావు 40 సంవత్సరాలు, అంటే 40 సంవత్సరాలు ఏశావుకు వచ్చినాయి. 60 సంవత్సరాల అప్పుడు ఏశావును కన్నాడు. అంటే ఇప్పుడు ఇస్సాకుకి ఎంత వయసు ఉంటుంది? 100 సంవత్సరాలు. మహా అయితే ఒక 110 సంవత్సరాలు, 120 సంవత్సరాలు మరి వేసుకోండి. 180 సంవత్సరాలు బ్రతికినటువంటి ఆ ఇస్సాకు అంటున్నాడు, కన్నులకు మందదృష్టి కలగగానే ఇక నేను చనిపోతానని అనుకుంటున్నాడు. ఏ చిన్న వ్యాధి వచ్చినా, బలహీనత వచ్చినా మనం కంగారు పడిపోతూ ఉంటాం. సహోదరి, సహోదరుడా, ఆయన మనకిచ్చిన ఆయుష్కు 1 గంట ముందు కూడా మనము మన జీవిత యాత్రను ముగించమండి. సహోదరి, సహోదరుడా, దేవుడు మన దినాలన్నీ కూడా లెక్కించాడు. మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే సిద్ధపడి ఉండాలి. మరి దేవుడు పిలిచినప్పుడు రానని అనకూడదట. దేవుడు పిలిచినప్పుడు రాననకూడదు. మరి దేవుడు పిలకుండా వెళ్తాను అనకూడదట.
సహోదరుడు ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చాలామంది ఒక చిన్న బలహీనత రాగానే మరి ఏదో మరణం వచ్చేసిందని చెప్పి మరి ఇక అంత్య దినాలు వచ్చేసినాయని మరి బిడ్డలకు బాధ్యతలు అప్పగిస్తూ ఉంటారు. ఇక్కడ మనం గమనించేటైతే ఇస్సాకు తొందరపడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. మరి ఇస్సాకు మనం గమనించినట్లయితే ఇస్సాకు ఏశావును ఆశీర్వదించాలని వేటాడి నాకు మాంసం తీసుకురామని అడుగుతున్నాడు. ఇక్కడ మనం గమనించేట్లయితే ఇస్సాకులో చాలా పొరపాట్లు మనకు కనబడుతున్నాయి. అలాగే ఏశావులో మరి పొరపాట్లు, యాకోబులో పొరపాట్లు, రెబెకా జీవితంలో పొరపాట్లు, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలని, ఈ పొరపాట్లు మన జీవితంలో రాకూడదని, కలగకూడదని దేవుడు ఇక్కడ యుగాంతమందు ఉన్న మన కొరకు మనకు బుద్ధి కలుగుటకై వీటిని దేవుడు వ్రాయించాడు. సహోదరుడా, ఇక్కడ ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా మనం గమనించేట్లయితే దేవుడు ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు. ఏ వాగ్దానం అని అంటే, చిన్నవానికి పెద్దవాడు దాసుడగును, నేను చిన్నవానిని యాకోబును ఆశీర్వదిస్తాను, అతడు ఏలికగా ఉంటాడు, అతనికి పెద్దవాడు ఏశావు దాసుడవుతాడు అని దేవుడు చెప్పాడండి. ఇక్కడ చూడండి 25వ అధ్యాయంలో ఇద్దరు కవలలుగా ఉన్నప్పుడు ఇద్దరు కూడా గర్భంలో కొట్టుకుంటున్నారట. ఇక్కడ అప్పుడు మరి ఇక్కడ మనం గమనించినట్లయితే ఏం చేసింది రెబెకా? వెళ్ళి మరి దేవుని అడిగింది, సహోదరుడా 22వ వచనం, ఆమె గర్భములో శిశువులు ఒకరితోనొకడు పెనుగులాడిరి గనుక ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకు అనుకొని ఈ విషయమై యెహోవాను అడుగా వెళ్ళాను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లా, నేను చూడండి ఇక్కడ ఒక జనపదము బలిష్టమైండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని దేవుడు ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు. ఇవేం భయపడవద్దు, చిన్నవాడిని నేను ఆశీర్వదిస్తా అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇస్సాకుకి ఈ విషయం తెలీదా? తెలుసు సహోదరుడా. తెలిసినప్పటికీ దేవుని ప్రణాళికకు విరుద్ధముగా ఏశావును ఆశీర్వదించాలని కోరుతున్నాడు. సహోదరుడా, ఇక్కడ ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏశావును పిలిపించి, అది కూడా రహస్యంగా పిలిపిస్తున్నాడండి. రహస్యంగా పిలిపిస్తున్నాడు. రెబెకాకు తెలియకుండా, చిన్న కుమారుడైన యాకోబుకు తెలియకుండా, ఇదిగో నీవు వెళ్ళి వేటాడి మాంసం తీసుకొని వచ్చి నాకు సిద్ధపరిచి భోజనాన్ని తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. సహోదరుడా, అప్పుడు ఆశీర్వాదాలన్నీ నీకే ఇచ్చేస్తానని మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే మరి మొట్టమొదటిగా చేసినటువంటి తప్పు ఏంటంటే, దేవుని ప్రణాళిక వ్యతిరేకంగా, దేవుని చిత్తాన్ని ఎరుగక ఏశావును ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. ఇక్కడ ఇంకొక లోపం ఏమిటంటే, మరి ఇస్సాకు రెబెకాకు చెప్పాడా? చెప్పలా. యాకోబుకు చెప్పాడా? చెప్పలా. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే మరి చాలా కుటుంబాల్లో ఇటువంటి పరిస్థితులే. భర్త భార్యకు తెలియకుండా చేయటం, భార్య భర్తకు తెలియకుండా చేయటం, బిడలకు తెలియకుండా చేయటం. ఒక ప్రాముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు ఏం చేయాలండి? అందరూ సమిష్టిగా ఆలోచించి ఏం చేద్దాం అనే ఒక నిర్ణయానికి రావాలి. కానీ ఇక్కడ చూడండి, మరి ఆ యొక్క ఏశావును ప్రేమించాడు. మరి చిన్న కుమారుడు ఆయన ప్రేమకు నోచుకున్నట్లుగా లేదు. సహోదరుడా, ఎందుకు ప్రేమించాడనే విషయం కూడా మనం చూద్దాం. ఇక్కడ మనం గమనించినట్లయితే మరి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళుతున్నాడు. మొట్టమొదటగా దేవుడు ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించక, దేవుడు ద్వేషించినటువంటి ఏశావును ప్రేమిస్తూ అతన్ని ఆశీర్వదించాలని కోరుతున్నాడు. ఇక్కడ మనం గమనించే చాలాసార్లు మన జీవితాల్లో కూడా
మరి మా బిడ్డల పట్ల దేవుని చిత్తం ఏమిటి అని ప్రార్థన చేస్తాం. మరి బిడ్డల పట్ల నీ చిత్తం ఏమిటి నాయన? వాడు ఏం చదవాలి, వాడు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, దేవుని అడుగుతాం. దేవుని చిత్తాన్ని తెలియజేస్తాడు. ఆ చిత్తాన్ని తెలియజేసిన తర్వాత దానికి అంగీకరించడానికి మనకు మనస్సు ఉండదు. ఇది దేవుడు చెప్పినట్లు చేస్తే ఎలాగ పైకి వస్తాడు? సహోదరి సహోదరుడు, కొందరి మరి జీవితాల్లో దేవుడు మాట్లాడతాడు, ఇదిగో నీ బిడ్డను నేను ఏర్పాటు చేసుకున్నా, అతన్ని సేవకునిగా నీవు పంపించు అని అంటే చాలామంది కొంతమంది ఏం చేస్తారంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మరి సేవ అంటే కష్టం కాబట్టి ఏం చేస్తారంటే మరి ఈ లోక సంబంధంగా చదివించడం, ఈ లోక సంబంధంగా మరి మంచి ఉద్యోగంలో స్థిరపరిస్తే చాలన్నట్లుగా వారు చేస్తారు. సహోదరి సహోదరుడా, చాలాసార్లు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేసి ఎన్నో కష్టాలు తిప్పలు తెచ్చుకుంటారు. సహోదరి సహోదరుడా, ఇక్కడ ఈ విషయాన్ని మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా ఇస్సాకు మరి దేవుడు మరి ప్రణాళిక విరుద్ధంగా చేస్తున్నాడు. రెండవదిగా చూడండి, మరి జ్యేష్ఠత్వపు, ఇక్కడ ఏశావు ఏం చేశాడు? జ్యేష్ఠత్వపు హక్కు అమ్మేసుకున్నాడు. ఇక నాకు ఆశీర్వాదాలు అక్కర్లేదు. జ్యేష్ఠత్వము ఉన్నటువంటి కుటుంబంలో ప్రథమ వ్యక్తి, జ్యేష్ఠుడైన వ్యక్తికి ఎన్నో హక్కులు ఉంటాయి, ఆశీర్వాదాలు ఉంటాయి. అతడు ఆశీర్వదింపబడినవాడు, అతడు ఆ గోత్రానికి ఏలుబడి చేస్తాడు, యాజకుడిగా ఉంటాడు. ఆ గోత్రానికి రెట్టింపు ఆశీర్వాదాలు, రెట్టింపు ఆస్తిని పొందుకుంటాడు. వీటన్నిటినీ కూడా ఏశావు తిరస్కరించాడు, తృణీకరించాడు. మరి ఆ నాకు ఆశీర్వాదం వద్దు బాబో, నాకు ఈ జ్యేష్ఠత్వం ఎందుకు, నేను చనిపోవచ్చున్నాను అని తృణీకరించినటువంటి ఏశావును మరి ఈ యొక్క ఇస్సాకు ఆశీర్వదించుతున్నట్లుగా మనం చూస్తున్నాం. మరి తృణీకరించినటువంటి ఏశావు ఆశీర్వాదానికి పాత్రుడు కాదు. అటువంటి అర్హత లేనటువంటి అయోగ్యుడైనటువంటి ఏశావును ఇస్సాకు ఆశీర్వదిస్తున్నాడు. రెండవ పాయింట్. మూడవదిగా చూడండి, ఇక్కడ మరి ఏశావు ప్రవర్తన చూద్దాం. ఏశావు ప్రవర్తన ఎటువంటిది చూద్దాం. కొన్ని విషయాలు ఇక్కడ ఆదికాండం మరి 26వ అధ్యాయం 34 వచనం చూడండి. 26వ అధ్యాయం. ఏశావు 40 సంవత్సరముల వాడైనప్పుడు హిత్తీయుడైన బేయేరి కుమార్తెయగు యహూదీతును హిత్తీయుడైన ఏలేషు కుమార్తెయగు బాసామెతును పెండ్లి చేసి కొనెను. వీరిస్సాకునకును రెబ్కాకును మనోవేదన కలుగజేసిరి. తన ఇష్టానుసారంగా తల్లిదండ్రుల మాట వెనక ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ సొగసైన వస్త్రాలతో మరి తిరుగులాడుచు ఇక్కడ మరి మనం గమనించినట్లయితే మరి వివాహం చేసుకున్నాడు అన్య స్త్రీలను. తల్లిదండ్రులు చెప్పిన మాట వినకుండా అతడు వివాహం చేసుకొని తల్లిదండ్రులకు ఏం చేశాడంట? మనోవేదన కలుగజేశాను. అందుకని అంటాడు ఎబ్రీ రాసిన పత్రికలో, ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వం హక్కు వేసుకున్నటువంటి భ్రష్టుడైనటువంటి వ్యభిచారి అయినటువంటి ఏశావు. సహోదరి సహోదరుడా, మరి అటువంటి వ్యక్తిని ఇస్సాకు ఆశీర్వదించాలని కోరుతున్నాడు. ఇక్కడ ఈ విషయం అతని ప్రవర్తన సరి అయినదిగా లేదు. ఇక్కడ చూడండి, 4వదిగా మనం గమనించినట్లయితే 2 కుమారులు ఉన్నారు. 2 కుమారులు, దేవా నీవు ఎవరిని ఏర్పాటు చేసుకున్నావు, ఎవరిని నేను ఆశీర్వదించాలి? అబ్రహాముకి 2 కుమారులు ఉన్నారండి. ఒకళ్ళు ఇష్మాయేలు, ఒకళ్ళు ఇస్సాకు. దేవా ఎవరు మరి వాగ్దాన పుత్రులు ఎవరు? నీ సంతానం ఆశీర్వదించబడుతుందని అన్నావు, ఎవరి ద్వారానంటే ఇస్సాకు వలనైనది నీ సంతానము అనబడును అన్నాడు దేవుడు. సహోదరి సహోదరుడా, ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే
ఇస్సాకు దేవుని చిత్తం కొరకు ప్రార్థన చేయలేదు, అడగలేదు. దేవా, నీవు ఎవరిని ఆశీర్వదించావు, ఎవరిని మరి నేను ఆశీర్వదించమంటావు, నీవు ఎవరిని ఏర్పాటు చేసుకున్నావు? దేవుడు ఓ పక్కన మాట్లాడాడు, వాగ్దానం ఇచ్చాడు, దేవుని దగ్గర కనిపెట్టలేదు. సహోదరి సహోదరుడా, వీటన్నిటినీ మరచి ఎందుకు ఏశావును ఆశీర్వదిస్తున్నాడు? చూడండి ఒక మాట, ఆదికాండం 25వ అధ్యాయం 28వ వచనం చూద్దాం. ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసమును తినుచుండెను గనుక అతన్ని ప్రేమించెను. రిబ్కా యాకోబును ప్రేమించెను. ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసము తినుచుండెను గనక అతన్ని ప్రేమించెను. ఎందుకు ప్రేమించాడండి? వేట మాంసం తీసుకొని వచ్చుతున్నందున భోజన ప్రియుడైపోయాడు. సహోదరి సహోదరుడా, ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇవన్నిటిని పక్కన పెట్టి దేవుని వాగ్దానానికి విరుద్ధముగా వెళ్తున్నాడు. జ్యేష్ఠత్వ బాకు అమ్మి వేసుకుని నాకు ఆశీర్వాదాలు అవసరం లేదన్నటువంటి ఏశావును ఆశీర్వదించగోరుతున్నాడు. ఎందుకంటే అతడు తెచ్చిన వేట మాంసము తినుచుండెను గనుక అతనే ప్రేమించిననే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. సహోదరి సహోదరుడా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఏశావు గుణాన్ని చూడలేదు, దేవుని ప్రణాళిక చూడలేదు. సహోదరి సహోదరుడా, అసలు దేవుడు ఎవరిని ప్రేమించాడు, మరి ఎవరిని ప్రేమిస్తున్నాడు? చూడండి, మలాకీ గ్రంథం 1వ అధ్యాయం చూడండి. అవును, అయితే యాకోబును ప్రేమించాడు ఆయన. సహోదరి సహోదరుడా, దేవుని ప్రేమించిన వారిని మరి ఆ యొక్క ఈ ఇస్సాకు ప్రేమించట్లేదు. దేవుడు ద్వేషించినటువంటి ఏశావును ఇస్సాకు ప్రేమిస్తున్నాడు. కారణం ఏమిటంటే భోజనం. సహోదరి సహోదరుడా, ఇక్కడ మనం గమనించినట్లయితే భోజన ప్రియుడైపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మరి ఇస్సాకు తెచ్చినటువంటి వేట మాంసమే కారణమనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే రోమిలకు రాసిన పత్రికలు అంటాడు, మీ భోజనము నిమిత్తము దేవుని పనిని మీరు పాడు చేయకుడి, మీ సొంత ప్రయోజనాల కొరకు దేవుని ప్రణాళికను, దేవుని పనిని మీరు పాడు చేయవద్దు అని అంటున్నాడు దేవుడు. సహోదరి సహోదరుడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 9వ వచనం చూడండి. రోమా 14:20లో ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి, భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టి హృదయమును సిద్ధపరచుకొనుట మంచిది. భోజనమును బట్టి ప్రవర్తించిన వారికి ఏ ప్రయోజనము లేదు. ఈ శరీర సంబంధమైన వాటి గురించి ఈ ప్రయోజనాలు నాకు కలుగుతున్నాయి కాబట్టి నేను ప్రేమిస్తున్నాను అనవద్దు. సహోదరి సహోదరుడా, దేవుని ప్రణాళిక ఏమిటి, దేవుని ఏర్పాటు ఏమిటి అనేది మనం గుర్తించాలి, గ్రహించాలి. సహోదరి సహోదరుడు, ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అప్పుడు ఇస్సాకు జీవితంలో ఎన్ని పొరపాట్లు కనపడ్డాయి? 5 పొరపాట్లు కనపడుతున్నాయి ఇస్సాకు జీవితంలో. సహోదరి సహోదరుడా, ఏం చేశాడు? దేవుని ప్రణాళికకు విరుద్ధముగా వెళ్తున్నాడు. ఏశావును ఆశీర్వదిస్తున్నాడు. జ్యేష్ఠత్వపు హక్కును తృణీకరించినటువంటి ఏశావును మరలా ఆశీర్వదించాలని, అసలు యోగ్యత లేనివాడు, అర్హత లేనివాడిని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. మూడవదిగా మనం గమనించేటైతే తల్లిదండ్రులను గౌరవించినవాడు, దేవుని యందు భయభక్తులు లేనివాడు, మారు మనస్సు లేనివాడు. సహోదరి సహోదరుడా, ఏ కోణంలో చూసినా ప్రవర్తన సరిలేనివాడు, మరి భ్రష్టుడుగా ఉన్నాడు, వ్యభిచారిగా ఉన్నాడు. అతన్ని ఆశీర్వదించాలని కోరుకోవడం. సహోదరి సహోదరుడా, దేవుని యొద్ద కనిపెట్టకపోవటం, ఆ మాంసాన్ని బట్టి ప్రేమించడం, ఈ విషయాలు, ఈ పొరపాట్లు ఇస్సాకు జీవితంలో మనం చూస్తాం. ఇప్పుడు రెబ్కా జీవితానికి వద్దాం. చూడండి, ఆ తర్వాత ఒక చిన్న పాట పాడండి, ఒక శరణం పాట. అప్పుడు రెబ్కా
6వ వచనం. అప్పుడు రెబ్కా తన కుమారుడు యాకోబును చూచి, ఇదిగో నీ తండ్రి నీ అన్నయ్యైన ఏశావుతో మృతి పొందక మునుపు నేను తిని యెహోవా సన్నిధి నేను ఆశీర్వదించినట్లు నా కొరకు మాంసం తెచ్చి నాకు రుచిగల భోజనమును సిద్ధపరచమని చెప్పగా వింటిని. కాబట్టి నా కుమారుడా, నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్టు చేయము. నీవు మందకు వెళ్ళి 2 మంచి మేక పిల్లలను అక్కడి నుండి నా ఎద్దుకు తెమ్ము. వాటితో నీ తండ్రికి ఇష్టమైన రుచిగల భోజనములను అతనికి చేసేదను. అవును, ఇక్కడ రెబ్కా పొరపాటు ఏంటి? అసలు రెబ్కాకే దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఏం వాగ్దానం ఇచ్చాడు? చిన్నవాడు పెద్దవాడు దాసుడగును, చిన్నవానికి పెద్దవాడు దాసుడగును. పెద్దవాడు చిన్నవానికి దాసుడైపోతాడు. ఏశావు యాకోబుకు దాసుడైపోతాడు. యాకోబు ఏలికగా ఉంటాడు. యాకోబు నేను ఆశీర్వదిస్తున్నా అని దేవుడు వాగ్దానం ఇస్తే ఎందుకండి సహోదరి సహోదరుడా? ఇక్కడ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ మరి ఇన్ని చెప్పినప్పటికీ కూడా ఇక్కడ మరి మనం గమనించినట్లయితే ఈ యొక్క రెబ్కా పొరపాటు చేస్తుంది, తొందరపడుతుంది. సహోదరి సహోదరుడా, ఇదిగో దేవునికి విరుద్ధంగా, దేవుని ప్రణాళిక విరుద్ధంగా చేస్తున్నాడు నీ తండ్రి. కాబట్టి ఆశీర్వాదాలన్నీ నీవే పొందుకోవాలి. ఎందుకంటే రెబ్కా యాకోబుని ప్రేమించింది. ఎందుకు ప్రేమించింది అని అంటే అక్కడ మనం గమనించినట్లయితే మంచి వంటలు సిద్ధపరిచేవాడుగా రెబ్కాకు సహకారిగా ఎవరున్నారంటే యాకోబు ఉన్నాడు. అందుకని యాకోబును ప్రేమించింది. అంత మాత్రమే గనక కాదు, కానీ దేవుడు వాగ్దానం ఇచ్చాడండి. ప్రార్థన చేసినప్పుడు సంతానాన్ని ఇచ్చాడు, వాగ్దానాన్ని ఇచ్చాడు. ఆ వాగ్దానాన్ని ఇక్కడ మరిచిపోయిందండి ఆమె. ఆ తండ్రి ఏమైనా చేయనివ్వండి, ఇస్సాకు ఏమైనా చేయనివ్వండి, దేవుని ప్రణాళికకు విరుద్ధముగా ఏశావును ఆశీర్వదించినప్పటికీ దేవుని వాగ్దానము యాకోబు పట్ల, నా చిన్న కుమారుడు పట్ల ఉన్నది కనుక నేను భయపడను, తప్పకుండా దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడని ఆ ధైర్యము, ఆ నమ్మిక ఆమెలో నుంచి వెళ్ళిపోయినాయి. సహోదరి సహోదరుడా, ఇక్కడ మరి ఆ ప్రణాళిక విరుద్ధంగా చేస్తున్నాడు కాబట్టి మరి ఇక్కడ నువ్వు ముందుగా వెళ్ళు. వేటాడి మాంసం తేవడానికి వెళ్ళాడు. 2 మేక పిల్లలను తీసుకొని రా. ఆ మేక పిల్లలను తీసుకొని వస్తే నేను నీ తండ్రికి రుచిగల భోజన పదార్థాలు నేను సిద్ధపరుస్తాను. ఎలాగ సిద్ధపరచాలో, ఏది ఇష్టమో నాకు తెలుసు కనుక నీవు నేను చెప్పినట్లు చేయి, నేను ఆజ్ఞాపించినట్లు చేయి అన్నట్టుంది. సహోదరి సహోదరుడా, జ్ఞాపకం చేసుకుందాం. మరి దేవుడు తన వాగ్దానాలను తప్పకుండా తగిన సమయంలో నెరవేరుస్తాడు. ఆ వాగ్దానము దానికి విరుద్ధంగా జరుగుతుంది. మనమేదో సహకరించాలని, దేవునికి సహకరించాలని, దేవునికి ఏదో హెల్ప్ చేయాలనుకుంటే చిక్కులు వచ్చి పడతాయి. సహోదరి సహోదరుడా, ఇది కూడా ఆవిడ ఎలాగా చేస్తుందంటే మోసపూరితముగా వేషధారణతో తన చిన్న కుమారుని తండ్రి వద్దకు పంపుతుంది. సహోదరి సహోదరుడా, ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ మనం కూడా గమనించాలి. మరి దేవుడు ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు. ఆ వాగ్దానాలు లేదని ఆలస్యమైనాయని నీవు తొందరపడుచు నీ ఇష్టానుసారముగా ఏదో దేవునికి సహాయం చేయాలని, దేవుని ప్రణాళికలోనికి వెళ్ళాలని నీవు ప్రయత్నాలు చేస్తున్నావేమో. మరి తప్పుడు మార్గాలలో జ్ఞాపకం చేసుకుందాం. యాకోబు జీవితం మరి ఎలాగ మారిపోయింది. వాగ్దానం అయితే నెరవేరింది, కానీ 20 సంవత్సరాలు మరి ఆ కుటుంబానికి వేరుగా ఉండవలసి వచ్చింది. సహోదరి సహోదరుడా, తొందరపడవద్దు. దేవుడు తప్పకుండా తన వాగ్దానాలను నెరవేరుస్తాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే మరి ఆ యొక్క రెబ్కా ఏం చేస్తుందంటే యాకోబును మోసపూరితముగా కపటముతో మరి ఆ ఆశీర్వాదాలు పొందుకోవాలని అతన్ని ప్రోత్సహిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అతన్ని యాకోబును ప్రేరేపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే యాకోబు అంటాడు, ఇదిగో
నేను నున్నని శరీరం కలవాడిని కదా, గలవాడు నా తండ్రి యొద్దకు వెళ్తే నన్ను గుర్తుపడతాడు. నా అన్నేమో రోమములు కలిగిన వాడు, తప్పకుండా గుర్తుపడతాడు. గుర్తుపడితే నేను వంచకుండాని తెలిసి, నేను మోసం చేస్తున్నానని తెలిసి నన్ను శపిస్తాడు. నేను శాపములు తెచ్చుకుంటానమ్మా అని అంటే, లేదు, నా మీదకి శాపములు వచ్చునుగాక, ఆ శాపము నా మీదకి వచ్చునుగాక, నువ్వేం మాట్లాడవద్దు, నేను చెప్పినట్టు చేయి అంటుంది. సహోదరి సహోదరుడా, ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి ఎలాగ ప్రేరేపిస్తుందో మనం చూస్తున్నాం. చూడండి, మంచి ప్రార్థనా పరురాలు మరి దేవుని యొక్క నమ్మకాన్ని కోల్పోయి మరి దేవుని ఆ కుమారుని ప్రార్థనలో నడిపించవలసినటువంటి కుమార్తె మరి రెబ్కా, దేవుని యందు భయభక్తులతో నడిపించవలసినటువంటి రెబ్కా ఎలాగ మారిపోయిందో చూడండి. సహోదరి సహోదరుడా, నువ్వేం భయపడవద్దు. నీ తండ్రి ఏం చేసినా నీకు ఒక గొప్ప వాగ్దానం ఉంది. తప్పకుండా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీవు భయపడవద్దు. నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి, కనిపెట్టుకో అని చెప్పవలసింది. ఇక్కడ చూడండి, మనం గమనించేట్లయితే 2 మేక పిల్లలు తీసుకునిరా. ఈ స్టోరీ అంతా కూడా మనకు తెలుసు. ఇక్కడ మనం గమనించినట్లయితే, భోజ్యములను అతనికి చేసేదను, నీ తండ్రి మృతి పొందక మునుపు అతడు వాటిని తిని నిన్ను ఆశీర్వదించినట్లు నీవు వాటిని తండ్రి వద్దకు తీసుకుని పోవాలని. అందుకు యాకోబు, నా సహోదరుడని ఏశావు రోమము గలవాడు, నేను నున్నని వాడును కదా, ఒకవేళ తండ్రి నన్ను తడివి చూచును, అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడునుగా తోచిన నా మీదికి శాపమే గాని ఆశీర్వాదము తెచ్చుకొనని చెప్పాను. అయినను అతని తల్లి, నా కుమారుడా, ఆ శాపము నా మీదికి వచ్చునుగాక, నీవు మాట మాత్రము విని పోయి వాడిని నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పగా వెళ్ళి తీసుకుని వచ్చాడు. ఇక్కడ ఇష్టమైన మరి పదార్థాలను తయారు చేసింది రెబ్కా. వెళ్ళాడు, ఇక్కడ వాడిని తీసుకొని వెళ్ళాడు తండ్రి ఎద్దకు. అప్పుడు అంటున్నాడు, మరి నా జ్యేష్ఠ మరి వస్త్రాలు, సొగసైన వస్త్రాలు, ఎక్కడ అనుమానం రాకుండా వస్త్రాలేమో ఏశావు వస్త్రాలు, ఆ యొక్క చర్మం మీదేమో ఆ మేక చర్మాన్ని కప్పివేసింది రోమాలు కనబడటానికి. ఏశావు శరీరం అని అతడు యాకోబు శరీరం అని గుర్తుపడకుండా ఏశావు శరీరం వలె ఆ మేక చర్మంతో మెడ మీద చేతులకు చుట్టి వేసింది. ఎంత చక్కగా అలంకరించిందండి. సహోదరి సహోదరుడా, జ్ఞాపకం చేసుకుందాం. ఏం నేర్పుతున్నాం మన బిడ్డలకు? అబద్ధాలు నేర్పుతుంది, మోసం నేర్పుతుంది, కపటము నేర్పుతుంది, వేషధారణ నేర్పుతుంది. సహోదరి సహోదరుడా, ఏం నేర్పుతున్నాం? చూడండి, ఇక్కడ మరి ఎంత కష్టం తెచ్చుకున్నాడు యాకోబు, ఎంత నష్టం తెచ్చుకున్నాడు. సహోదరి సహోదరుడా, జ్ఞాపకం చేసుకుందాం. మరి తల్లిదండ్రుల ప్రార్థనలు బట్టి, వారి భయభక్తులను బట్టి బిడ్డలు ఎంత భక్తులుగా మరి దేవుని యందు భయభక్తులతో మార్చబడ్డారు, దేవునికి ఇష్టలుగా మార్చబడ్డారు. హన్నా ప్రార్థన ద్వారా దేవుడు సమూయేలును సిద్ధపరచాడు. యోకోబేదు జీవితము ద్వారా, ఆ తల్లి ద్వారా దేవుడు ఒక నాయకుని, మోషేని లోకానికి అందించాడు. అహరోనును అందించాడు, ఒక ప్రధాన యాజకుని. మిరియామును అందించాడు, ఒక కవయిత్రి. మంచి గాయకురాలను అందించాడు. సహోదరి, వారు దేవుని యందు భయభక్తులను బట్టే కదా, దేవుని యందు భయభక్తులతో పెంచడం ద్వారానే కదా వారు ఎంత గొప్ప మరి ప్రార్థనా పరులయ్యారు, ఎంత భక్తులయ్యారు, ఎంత గొప్ప నాయకులయ్యారు. ఇక్కడేమో మనం గమనించినట్లయితే తల్లి చేసినటువంటి ఈ పనిని బట్టి చూడండి ఇక్కడ ఎంత నష్టము. సహోదరి సహోదరుడా, ఈ విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ మరి అబద్ధాలు నేర్పుతున్నట్లుగా మనం చూస్తున్నాము. సహోదరి సహోదరుడా, జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకుందాం, ఒక సత్యము పలికినప్పుడు అది ఎప్పటికీ సత్యంగానే ఉంటుంది. ఒక అబద్ధము చెప్పినట్లయితే ఆ అబద్ధము నిజమని రుజువు చేయడానికి ఎన్నో అబద్ధాలు ఆడవలసి వచ్చింది, ఎన్నో అబద్ధాలు ఆడవలసి వస్తుంది. ఇక్కడ అదే జరుగుతుంది. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ ఆ యొక్క మరి యాకోబు వచ్చాడు తండ్రి వద్దకు. వచ్చిన పాట పాడండి.
యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడచెను, యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటికి చేరెను. యాకోబుకు చాలిన దేవుడ నీవేనయ్యా, అబ్రహాము దేవుడా, ఇసాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. అబ్రహాము దేవుడవు, ఇసాకు దేవుడవు, యాకోబు దేవుడవు, నాకు చాలిన దేవుడవు, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. ఇక్కడ 18వ వచనం, అతడు తన తండ్రి యొద్దకు వచ్చి నా తండ్రి అని పిలవగా అతడు ఏమి నా కుమారుడా నీవెవరమని అడిగను. అందుకు యాకోబు నేను ఏశావును, నీ జ్యేష్ఠ కుమారుడను, నీవు డౌట్ వచ్చేసిందండి. మాంసాన్ని వేటాడడానికి నా పెద్ద కుమారుడు అడవికి వెళ్ళాడు, వాడు రావడానికి చాలా సమయం పడుతుంది. మరి ఇప్పుడు వచ్చింది ఎవరో, అందుకని అడుగుతున్నాడు నీవెవరవు అని అంటున్నాడు. స్వరం విన్నాడు కదా, అయినా ఏమంటున్నాడు, నా కుమారుడా నా తండ్రి అని పిలవగా నా తండ్రి అని పిలిచాడు. స్వరం ఎవరిది? యాకోబు స్వరం. నీవెవరవని అడిగాను. అందుకు యాకోబు నేను ఏశావు అను నీ జ్యేష్ఠ కుమారుడను. ఇక్కడ చెప్తున్నాడు అబద్ధం, మొట్టమొదటి అబద్ధం. నీవు నాతో చెప్పిన ప్రకారం చేసి ఉన్నా. చెప్పిందేమో ఏశావుకి, యాకోబు నాతో చెప్పాడు, నేను చెప్పిన మాట ప్రకారం నేను చేశాను. రెండో అబద్ధం. సహోదరి సహోదరుడా, నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుండి నేను వేటాడి తెచ్చిన మా దానిని తినుమనను. మూడో అబద్ధం. సహోదరి సహోదరుడా, అప్పుడు ఇస్సాకు నా కుమారుడా అనుమానం వచ్చేసింది, ఇంత శీఘ్రముగా అది నీకెట్లు దొరికినని అడుగగా అతడు నీ దేవుడైన యెహోవా నా ఎదుటకు దాన్ని రప్పించుట చేతనే. ఎందుకంటే ఇక్కడ అబద్ధం చెప్పడానికి దేవుని పేరు కూడా వాడుకుంటున్నాడు. సహోదరి సహోదరుడా, చూడండి, ఒక అబద్ధాన్ని రుజువు చేయడానికి ఎన్ని అబద్ధాలు ఆడవలసి వస్తుందండి. సత్యం దాని అంతటికి అదే నిలబడుతుంది, దానికి ఏ సపోర్టు అవసరం లేదు. నమ్మినా నమ్మకపోయినా అబద్ధాన్ని రుజువు చేయడానికి వెంటనే ఇంకొక అబద్ధం ఆడవలసిందే. సహోదరి సహోదరుడా, జ్ఞాపకం చేసుకుందాం, పలుమార్లు ఇక్కడ అబద్ధం ఆడినట్లుగా మనం చూస్తున్నాము. సహోదరి సహోదరుడా, దేవుని పేరు కూడా వాడుకుంటున్నాడు అబద్ధం చెప్పడానికి, మోసగించటానికి. దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. అది ధర్మశాస్త్ర ఆజ్ఞలలో 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ. ఆ ధర్మశాస్త్రం అప్పటికి వ్రాయబడలేదు, కానీ వ్రాయబడి ఉంటే యాకోబు కఠినమైన శిక్ష పొందేవాడు. నీ దేవుడైన యెహోవా దేవుడైన యెహోవా నామము, ఆయన నామం మహిమపరచబడటానికి, ఆయన నామం ఘనపరచబడటానికే ఆయన మరి ఆ ఆయన నామాన్ని ఉచ్చరించాలి, కానీ వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. సహోదరి సహోదరుడా, ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. సహోదరి సహోదరుడా, మరి మనం కూడా మన జీవితాల్లో మరి యాకోబు వలె ఉంటున్నామా? రెబ్కా తన కుమారునికి అబద్ధాలు నేర్పినట్లుగా, వేషధారణ నేర్పినట్లుగా, మోసము నేర్పినట్లుగా నేర్పుతున్నామా? సహోదరి సహోదరుడా, చాలాసార్లు చాలా అలవోకగా తేలికగా అబద్ధాలు ఆడమని చెప్తాం పిల్లల్ని. ఎవరో బయట నుంచి ఫోన్ చేస్తారు, మీ డాడీ ఉండారా అంటే లేరని చెప్పు అని అంటుంది తల్లి. వెంటనే చెప్పేస్తా. ఇంక కొంతమంది పిల్లలైతే లేరని చెప్పమంటున్నారు అంకుల్ అని అంటారు, నిజం చెప్పేస్తారు. ఉండి కూడా లేరని చెప్పమని అంటున్నారు అంకుల్
అని అంటారు ఫోన్లో. బయటపడిపోదా? సహోదరి సహోదరుడా, జ్ఞాపకం చేసుకుందాం. మన బిడ్డలకు ఏం నేర్పుతున్నాం ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ యాకోబులో మనం చూస్తే మోసం కనబడుతుంది, వేషధారణ కనబడుతుంది, కపటం కనబడుతుంది. ఇవన్నీ కూడా అబద్ధం. ఈ 4 లక్షణాలు యాకోబులో కనబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగే యాకోబులో రెండవ తప్పు ఏమిటంటే మనం చూస్తున్నాం, యాకోబు అవకాశాన్ని బట్టి తన అన్నను దెబ్బ కొడుతున్నాడు. సహోదరి సహోదరుడా, అది తర్వాత వచనాల్లో కూడా మనకు కనబడుతుంది. ఇప్పుడు యాకోబు యొక్క జీవితంలో ఉన్నటువంటి తప్పులు కూడా మనకు కనబడుతున్నాయి. యాకోబు వాస్తవముగా మరి ఈ జ్యేష్ఠత్వపు హక్కు విషయంలో కూడా అతని అన్నని మరి మోసగించవలసిన అవసరం లేదు. దేవుడు వాగ్దానాన్ని చేశాడండి. దేవుడు వాగ్దానం చేశాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తానని. మరి ఎందుకు దానికోసం ప్రయాసపడాలి? దేవుడు ఆశీర్వదించకుండా ఏం సంపాదించుకున్నా అవి వ్యర్థమే. సహోదరి సహోదరుడా, దేవుని ఆశీర్వాదం లేకుండా మన జీవితంలో మనం సుఖాన్ని అనుభవించలేం. ప్రసంగి అంటాడు కదా, చూడండి, కష్టార్జితమును అనుభవించుట కంటే, తన కష్టార్జితము చేత ఆహారము తినుట కంటే, అన్నపానములు పుచ్చుకొనుట కంటేను, తన కష్టార్జితము సుఖపడుట కంటేను నరునికి మేలుకరమైనది ఏదీ లేదు. ఇదియును దేవుని వలన యెహోవా వలన కలుగునని నేను తెలుసుకుంటుని. దేవుని మాటకు విరుద్ధముగా, దేవుని వాగ్దానానికి విరుద్ధముగా తొందరపడి మోసపూరితంగా మనం సంపాదించుకుంటే దానిలో మనం సుఖాన్ని అనుభవించగలమా? సహోదరి సహోదరుడా, నెమ్మది పొందుకోగలమా? సమాధానాన్ని పొందుకోగలమా? లేదు. సహోదరి సహోదరుడా, జ్ఞాపకం చేసుకుందాం. జ్ఞాని అయినటువంటి సొలొమోను, ఐశ్వర్యవంతుడైనటువంటి సొలొమోను, అటువంటి జ్ఞానులు అతని ముందు కానీ అతని తర్వాత కానీ ఎవరు లేరట. అటువంటి జ్ఞాని అయినటువంటి సొలొమోను పలుమార్లు ఆ మాటలు మాట్లాడుతున్నాడండి. అంతగా విస్తారమైనటువంటి ఐశ్వర్యం ఎవరికీ లేదు ఆ సమయంలో. అటువంటి ప్రసంగి సొలొమోను మాట్లాడుతున్నాడు, ఇదిగో నేను ఆహారం పుచ్చుకుంటున్నానంటే, నా కష్టార్జితం నేను అనుభవిస్తున్నానంటే ఇది యెహోవా వల్లే, ఇది దేవుని కృప తప్ప మరేదీ లేదు. సహోదరి, దేవుడు మనం అనుగ్రహించిన దాన్నే మనము పొందుకోవాలి, దాని కొరకే మనం ఆశించాలి తప్ప మరి తొందరపడి మోసపూరితంగా ఏదో సంపాదించుకోవడానికి మనము ప్రయత్నము చేయకూడదు. ఇక్కడ మనం గమనించేట్లయితే చూడండి, జ్యేష్ఠత్వం చూడండి. ఇక్కడ మనం గమనించేట్లయితే 37వ వచనం 25వ అధ్యాయం. ఇక్కడ నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగానున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగాను. అందుచేత అతనికి, అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకెమ్మని అడుగుగా, ఏశావు నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకనెను. చూడండి, ఇక్కడ యాకోబు నేడు నాతో ప్రమాణం కూడా చేయించుకుంటున్నాడు. చూడండి, ఇక్కడ మనం గమనించట్లయితే యాకోబు మోసము చేయలేదు, కానీ ఇక్కడ కుయుక్తితో అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నాడు. సహోదరి సహోదరుడా, మరి వాస్తవముగా ఏశావు అలసిపోయాడండి. అడవిలో వేటాడి అలసిపోయి వచ్చాడు, సొమ్మసిల్లి అలసిపోయి ఆకలితో ఉన్నటువంటి అన్నకు, పర్వాలేదు, ఇదిగో నువ్వు భోజనం తిను, తర్వాతే నేను తింటా అని పెట్టవలసిన యాకోబు మరి కుయుక్తితో జ్యేష్ఠత్వ హక్కు సంపాదించుకుంటున్నాడు. ఇది యాకోబులో ఉన్నటువంటి పొరపాట్లు. మొట్టమొదటగా దేవుని వాగ్దానాన్ని నమ్మలేదు, ఆ జ్యేష్ఠత్వాన్ని మరి కుయుక్తితో సంపాదించుకుంటున్నాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. తండ్రిని మోసగించాడు, అన్నను మోసగించాడు. సహోదరి సహోదరుడా, అబద్ధాలు, వేషధారణ, కపటము, వీటన్నిటితో నిండిపోయింది యాకోబు జీవితం. ఇస్సాకులో చూసాం, రిబ్కాలో చూసాం, యాకోబులో చూసాం, ఇప్పుడు ఏశావులో చూద్దాం. సహోదరి సహోదరుడా, చూడండి, ఏశావు ఏమంటున్నాడంటే, మొట్టమొదటిగా నేను చావబోచున్నాను కదా, నాకు జ్యేష్ఠత్వము నాకెందుకు. 2 పొరపాట్లు చేస్తున్నాడు ఇక్కడ మనం గమనించినట్లయితే ఏశావు పొరపాట్లు. ఏమంటున్నాడు? నేను చావబోచున్నాను.
అంటే ఒక పూట భోజనం లేకపోతే చనిపోతారండి? ఒక పూట భోజనం లేకపోతే మనుషులు చనిపోతారా? లేదు. సహోదరి సహోదరుడా, ఏశావు ఆలోచన సరిగా లేదు ఇక్కడ. మరి ఏశావు దాన్ని ఎవరి దగ్గరైనా చేయించుకోనగలడు. తల్లిని వండి పెట్టమంటే వండి పెట్టదా? సహోదరి సహోదరుడా, రెండవదిగా మనం గమనించేట్లయితే జ్యేష్ఠత్వము నాకెందుకు అని అంటున్నాడు. దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని చేతులారా మరి పాడు చేసుకుంటున్నాడు, తృణీకరిస్తున్నాడు. నాకెందుకు? జ్యేష్ఠత్వము విలువ ఏమాత్రము ఎరుగని వాడుగా ఉన్నాడు. సహోదరి సహోదరుడా, ఒక పూట భోజనము కంటే జ్యేష్ఠత్వమును తక్కువగా అంచనా వేస్తున్నాడు ఈ యొక్క మరి ఏశావు. చూడండి ఈయన గురించి ఏమి రాయబడిందో. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. ఒక పూటి కోటు కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకునడి. ఒక్క పూట కోటి కొరకండి. సహోదరి సహోదరుడా, ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే అపోస్తలుడైన పౌలు అంటాడు, వారి కడుపే వారికి దేవుడు, వారి కడుపే వారికి ముఖ్యం. సహోదరి సహోదరుడా, ఇక్కడ మనం గమనించేట్లయితే మరి ఆ ప్రవర్తన సరిగా లేదు. ఏశావు ప్రవర్తన అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఏశావు జ్యేష్ఠత్వము కంటే తన యొక్క ఒక పూట భోజనం మిన్నగా ఎంచాడండి. జ్యేష్ఠత్వం మరి సామాన్యమైన విషయం కాదది. ఆ రెట్టింపు ఆశీర్వాదం, ఆ గోత్రం అంతటికి కూడా ఒక ఏలికగా ఉంటాడు ఆ జ్యేష్ఠత్వపు హక్కు పొందుకున్న వ్యక్తి. సహోదరి, యాజకుడుగా ఉంటాడు ఆ కుటుంబం అంతా, ఆ గోత్రానంతటికి ఒక యాజకుడుగా ఉంటాడు. ఆ గోత్ర పక్షముగా దేవునికి విజ్ఞాపన చేయటానికి దేవుని మాటలు మరి ఆ గోత్రము వారికి అందించటానికి అతడు మరి గోత్రానికి యాజకుడిగా ఉంటాడు. ఇంత గొప్ప ఆశీర్వాదాన్ని ఒక్క పూట కూటి కొరకు తృణీకరించాడు. ఏమంటున్నాడంటే, ఏశావును భ్రష్టుడైనను జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. ఏశావు ఆ తర్వాత ఇక్కడ మనం ఏశావు యొక్క ప్రవక్తన, మరి ఏశావు మొట్టమొదటి నుంచి కూడా అరణ్యవాసిగా ఉన్నాడు. యాకోబేమో సాధువుగా ఉన్నాడు. ఏశావు ఎక్కడ ఉన్నాడు? అరణ్యములో నివసిస్తూ అక్కడే ఉంటూ అక్కడే వేటాడుతూ అక్కడే సమయాన్ని గడుపుతున్నాడు. దేవుని ఆరాధన, కుటుంబంతో సంబంధ బాంధవ్యాలు లేవు అతనికి. సహోదరి సహోదరుడా, చూడండి ఇక్కడ మనం గమనించినట్లయితే 25వ అధ్యాయం చూడండి, 25వ అధ్యాయం. ఆ చిన్నవాడు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుడు యందు నేర్పరి అయి అరణ్యవాసిగా నుండెను. యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను. సహోదరి సహోదరుడా, ఇక్కడ మరి ఆ అరణ్యవాసిగా ఉంటూ తల్లిదండ్రులు కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు. మరి కుటుంబంలో ఉన్న భయభక్తులు అతనికి ఎలాగ అబ్బుతాయి? వేటాడే వ్యక్తి ఎటువంటి వ్యక్తిగా ఉంటాడంటే కఠినముగా ఉంటాడు. సహోదరి సహోదరుడా, మోటుతనము కలిగి ఉంటాడు. ఆ జంతువులన్నిటినీ కూడా మరి దయా దాక్షిణ్యాలు లేకుండా వాటిని చంపుతూ వాటి మీద బ్రతుకుతున్నటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. మరి మనం గమనించినట్లయితే ఏశావు యొక్క జీవితము కూడా మరి ఒక భ్రష్టత్వముతో నిండినటువంటి జీవితముగా మనకున్నది. అతడు చూడండి, మనం గమనించినట్లయితే వ్యభిచారి అని అంటున్నాడు. ఎందుకని అంటున్నాడంటే, దేవుని కంటే ఏది ఎక్కువగా ప్రేమించిన ఆ వ్యభిచారంటే ఆ విగ్రహారాధన చేసేవారిని కూడా బైబిల్ ఏమన్నారు? వ్యభిచారులు అని అన్నారు. సహోదరి సహోదరుడా, ఆ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. యాకోబు పత్రికలో కూడా వ్రాయబడి ఉన్నాయి. సహోదరి, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా. చూడండి అక్కడ ఆ మాట ఉంటుంది చూడండి. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరము అంటే లోకంతో స్నేహం చేసేవారిని ఏమంటున్నాడు ఆయన? దేవుని వ్యభిచారులారా అంటున్నాడు.
వ్యభిచారులారా అని సంబోధిస్తున్నాడు. ఇక్కడ మరి మనం గమనించేటైతే ఈ లోకముతో నిండిపోయాడు, లోక స్నేహంతో నిండిపోయాడు. తల్లిదండ్రుల యందు భయభక్తులు లేవు, దేవుని యందు భయభక్తులు లేవు. సహోదరి సహోదరుడా, ఆ సొగసైన వస్త్రాలు వేసుకొని జలసాగా తిరుగుతూ మరి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నటువంటి వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. ఏశావుకు సొగసైన వస్త్రాలు ఉన్నాయట. ఎందుకు ఆ సొగసైన వస్త్రాలు? తిరగడానికే సహోదరి సహోదరుడా. ఈ లక్షణాలన్నీ కూడా మరి కనబడుతున్నాయి. జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాడు. అక్కడ ఏమని వ్రాయబడిందంటే అతడు తిని త్రాగి లేచిపోయిన. చూడండి ఇక్కడ మరి యాకోబు నేడు నాతో ప్రమాణము చేయమని 33వ వచనం. అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏశావుకి ఇచ్చెను. అతడు తిని త్రాగి లేచి పోయెను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. సహోదరి సహోదరుడా, ఇతనికి మరి దూరదృష్టి ఏం లేదు. అయ్యో, జ్యేష్ఠత్వం పోగొట్టుకుంటున్నాను కదా. అసలు యాకోబు అడుగుతున్నాడు, నువ్వు నాతో ప్రమాణం చేయి అంటున్నాడు. ఎందుకు ఎంతగా ప్రమాణం చేయమంటున్నాడు అనే ఆలోచన కూడా ఏశావుకు రాలేదు. సహోదరి సహోదరుడా, ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. తన ఎదుటనున్న దాన్ని అనుభవించటం, ఒక్క పూట కూటి కొరకు సహోదరి సహోదరుడా ఆ జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాడు. భవిష్యత్తుని గురించి అతడు ఆలోచించలేదు, దూరదృష్టి లేదు. సహోదరి సహోదరుడా, ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే భ్రష్టుడు వ్యభిచారిగా ఉన్నాడు. మరి వివాహ విషయంలో కూడా తల్లిదండ్రుల మాట వినలేదు. మరి మనం గమనించినట్లయితే ఈ అన్ని లోపాలు అతనిలో కనబడుతున్నాయి. సహోదరి, ఈ కారణాలు బట్టి మరి ఏశావు ఆశీర్వదించబడుటకు పాత్రుడు కాడు అని దేవుడు ముందే చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఆదికాండం 25-23 అధ్యాయంలో ముందుగానే ఎరిగి ఆయన ఆ మాట చెప్పాడు, ఆ వాగ్దానాన్ని ఇచ్చాడు. చిన్నవానికి పెద్దవాడు దాసుడగును. తర్వాత జరిగిన విషయాలు క్లుప్తంగా చూద్దాం. మనం మరి ఇదంతా కూడా ధ్యానించలేం, కానీ ఇక్కడ అప్పుడు నలుగురిలో ఉన్న లక్షణాలు మనం చూసాం. ఇక్కడ గమనించినట్లయితే 22వ వచనం, యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరకు వచ్చినప్పుడు అతడు అతని తడివి చూసి యాకోబు స్వరము గాని చేతులు ఏశావు చేతులేనను. చాలామంది మరి మాటలు మంచి మాటలుగా ఉంటాయి. ఏశావు స్వరము యాకోబు స్వరమేనా కానీ చేతులంట ఏశావు చేతులంట. మరి చేతులు మాటలు చూస్తే కోటలు దాటిపోతాయి. యథార్థవంతులుగా కనిపిస్తాం. మాటలకు తగినట్లు క్రియలు మన జీవితాల్లో ఉండవు. సహోదరి సహోదరుడా, స్వరము యాకోబు స్వరమే కానీ క్రియలేమో ఏశావు క్రియలు అన్నట్లుగా ఉంది. ఇక్కడ మనం గమనించినట్లయితే మన మాటలు ఎలాగున్నాయి మనం పరీక్షించుకుందాం. ఇక్కడ మనం గుర్తుపట్టలేక అతన్ని దీవించి ఏశావును నా కుమారుడు నీవేనే అడుగుగా యాకోబు నేనే. ఇది ఇక్కడ మరలా అబద్ధం. అక్కడికి 4 అయినాయి, ఇక్కడికి 5 అబద్ధం కనపడుతుంది. అంతటా అతడు అది నా యొద్దకు తెమ్ము, నేను నిన్ను దీవించినట్లు నా కుమారుడు వేటాడి తెచ్చినది తిందున నేను. అతడు తెచ్చినప్పుడు అతడు తినెను, ద్రాక్షారసము తెగగా అతడు త్రాగెను. తరువాత అతని తండ్రి అయిన ఇస్సాకు నా కుమారుడా దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకోమని అతనితో చెప్పాను. అతడు దగ్గరికి వచ్చి అతన్ని ముద్దు పెట్టుకునేను. అప్పుడు అతడు అతని వస్త్రములు వాసన చూచి అతన్ని దీవించి, వస్త్రాలు కూడా వాసన చూశాడు. మరి ఏశావు వస్త్రాలు ధరించుకున్నాడు కదా, అక్కడ కూడా గుర్తుపట్టలేకపోయాడు. ఏశావు సొగసైన మరి ఆ రెబ్కా ఎటువంటి అనుమానం రాకుండా ఆ మేకచర్మంతో కప్పేసింది, రోమాలు కనపడేటట్లు. అలాగే మనం చూస్తే ఏశావు వస్త్రాలు, సొగసైన వస్త్రాలు మరి యాకోబుకు ధరింపజేసినట్లుగా మనం చూస్తున్నాం. ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది. ఇలాగూ మరి ఆశీర్వదించాడు. ఇక్కడ మరి దేవుడు చెప్పినటువంటి ఆశీర్వాదమే. చూడండి, జనములు నీకు దాసులగుదురు, జనములు నీకు సాగిలపడుదురు,
నీ బంధు జనులకు నీవు ఏలికవై ఉండుము, నీ తల్లి పుత్రులు నీకు నీ తల్లి పుత్రులు నీకు సాగిల పడుతురంటే ఇంకెవరున్నారు? ఇప్పుడు ఏశావు ఉన్నాడు. ఏశావుని ఎదుట సాగిల పడతాడు, నీకు దాసుడు అగుతాడు. నిన్ను శపించువారు శపింపబడుదురు, నిన్ను దీవించువారు దీవింపబడుదురు గాక. ఇస్సాకు యాకోబును దీవించున అయిపోయిన తర్వాత ఏశావు మరి వేట మాంసాన్ని తీసుకొని వచ్చాడు. అన్నీ సిద్ధపరిచి మరి తినుమని తండ్రితో చెప్తున్నప్పుడు తండ్రి అప్పుడు అర్థమైంది. ఇస్సాకు నీవెవరవని అతన్ని అడిగినప్పుడు అతను నేను నీ కుమారునకు ఏశావు అను నీ జ్యేష్ఠ కుమారుడు అనగా ఇస్సాకు మిక్కుటముగా గడగడ వణుకుచు అట్లయితే వేటాడిన భోజనం. చూడండి, ఇక్కడ గడగడ వణికిపోతున్నాడు. ఎందుకు వణికిపోతున్నాడు? దేవుడు చెప్పినట్లుగా దేవుడు ప్రణాళికలో ఉన్నటువంటి యాకోబు నేను ఆశీర్వదించలా. దేవుని ప్రణాళిక విరుద్ధంగా ఉన్నటువంటి ఏశావు నేను ఆశీర్వదించాలనుకున్నా, జరిగిపోయింది. భయపడిపోతున్నాడు. ఏదో దేవుడు చేశాడు ఇక్కడ, ఇది దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చుకున్నాడు. ఆయన భయంతో వణికిపోతున్నట్లుగా మనం చూస్తున్నాం. అట్లయితే వేటాడిన భోజ్యమును ఆ యొద్దకు తెచ్చిన వారెవరు? నీవు రాకమునుపు నేను వాటన్నిటిలో తిని అతని నిజముగా దీవించింది, అతడు దీవింపనబడేవాడే అనెను. అప్పుడు ఇక్కడ మనం చూస్తే మరి ఏశావు కన్నీరు కారుస్తున్నాడు. సహోదరి సహోదరుడా, ఇక్కడ అంటున్నాడు ఏశావు యాకోబు అను పేరు అతనికి సరిగానే యాకోబు అంటే మోసగాడు. ఆ పేరు అతనికి సరిగానే చెల్లింది. 2 మార్లు మోసపుచ్చాడని అంటాడు. 2 మార్లు మోసపుచ్చాడా? రెండోసారి తండ్రిని మోసపుచ్చి దీవెనలు పొందుకున్నాడు. జ్యేష్ఠత్వపు విషయంలో ఇష్టపూర్వకంగానే అమ్మి వేసుకున్నాడు. అదేమీ మోసపూరితంగా కాదు, దాయలేదు. ఇదిగో నీకు కావాలంటే, ఈ కూర కావాలంటే నాకు జ్యేష్ఠత్వపు హక్కు ఇచ్చేయి, ప్రమాణం చేయమని అడిగే యథార్థంగానే తీసుకున్నాడు. అయితే కపటముతో అతను అలసి ఉన్నటువంటి సమయంలో అతను ప్రేమించి అతనికి భోజనం సిద్ధపరచవలసిన సమయంలో ఆ అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. సహోదరి సహోదరుడా, జ్ఞాపకం చేసుకుందాం. చాలామంది అలాగే సహాయం చేసినట్లే చేస్తారు. వారి యొక్క పరిస్థితిని ఆసరా చేసుకొని వారేదో పొందుకోవాలని, లబ్ధి పొందుకోవాలని అవకాశాన్ని వినియోగించుకుంటారు కుయుక్తితో. ఇక్కడ మరి యాకోబు పరిస్థితి కూడా అలాగే మరి కనబడుతుంది. సహోదరి ఏశావు పరిస్థితి మనం గమనించేట్లయితే, మరి ఇక్కడ మనం గమనించేట్లయితే అడుగుతున్నాడు, నా జ్యేష్ఠత్వము తీసుకొని ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావాల్సిన దీవెను తీసుకొని అని చెప్పి నా కొరకు మరి ఏ దీవెనయు మిగిల్చి ఉంచలేదా అని అడిగాను. అందుకు ఇస్సాకు, ఇదిగో అతని నీకు ఏలికగా నియమించా, నీ బంధుజనులందరినీ దాసులుగా ఇచ్చా, ధాన్యము ద్రాక్షారసము ఇచ్చి అతని పోషించితిని కనుక ఆశీర్వాదాలన్నీ ఇచ్చేశాను. ఏశావు, నా తండ్రి నీ యొద్ద ఒక దీవెనే ఉన్నదా? నా తండ్రి నన్ను కూడా దీవించమని తన తండ్రితో చెప్పి ఏశావు ఎలుగెత్తి ఏడవగా అతని తండ్రి అయిన ఇస్సాకు నీ నివాసము ఇంకేమైనా ఆశీర్వదిస్తాడు. మరి చిన్నవానికి ఆశీర్వాదం ఇచ్చాడు. యాకోబుకి నువ్వు దాసుడు అవుతావు, నీ బంధుజనులందరినీ అతడు ఏళ్తాడు. ఇంకేం చెప్తాడు? ఇంకేం చెప్పలేడు. అయ్యగా అది ఉల్టాగా దానికి విరుద్ధముగా చెప్పేశాడు. ఏమి చెబుతున్నాడు? నీ నివాసము భూసారము లేకయు, పైనుండి పడు ఆకాశము మంచు లేకయు నుండును, నీవు కత్తు చేత బ్రతుకుదు, నీ సహోదరునికి దాసుడవగదు, నీవు తిరుగులాడుచుండగా నీ మెడ మీద నుండి అతని కాడి విరిచివేయదు అని ఉత్తరం ఇచ్చాను. ఇవన్నీ శాపాలే సహోదరి. మరి ఇక్కడ నష్టాలే కనబడుతున్నాయి, దీవెనలు ఇక్కడ ఏం కనబడట్లా. ఒక్క దీవెన మరి ఇక్కడ కనబడుతుంది, అది కూడా దీవెన కాదు. నీ మెడ మీద నుండి నీ మెడ మీద మరి అతనికి దాసుడు అవుతావు, కానీ నీ మెడ మీద ఉన్నటువంటి ఆ కాడి నువ్వు విరిచివేస్తావు కొంతకాలం తర్వాత అని అంటున్నాడు. సహోదరి సహోదరుడా, జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ మరి ఇస్సాకు కుయుక్తి ఇక్కడ కూడా బయటపడుతుంది. చూడండి, ఇక్కడ అసలు ఒక్క దీవెన కూడా, చిన్న కుమారుడు కదా యాకోబు, ఏశావుకే అన్ని ఆశీర్వాదాలు ఇవ్వాలి, పూర్తిగా నేను ఆశీర్వదిస్తా, ఇక యాకోబుకి ఏం మిగల్చను అనుకున్నాడు అంతే. చూడండి, ఇక్కడ
ఒక్క దీవెన ఉన్నదా అంటే లేదు. సహోదరి సహోదరుడా, జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ మనం గమనించినట్లయితే మరి ఈ ఇస్సాకు ఎలాగున్నాడో మనం చూసాం. ఎన్ని విషయాల్లో తప్పిదాలు పొరపాట్లు చేశాడో మనం చూస్తున్నాం. అటువంటి మన జీవితాల్లో చేయకూడదు. సహోదరి సహోదరుడా, అందరినీ ఏకరీతిగా మనం ప్రేమించాలి. ఆ విషయం మనం జ్ఞాపకం చేసుకుందాం. కుటుంబం ఉందనుకోండి, కుటుంబంలో 2 బిడ్డలు ఉన్నారనుకోండి, 2 బిడ్డలు కూడా 2 కళ్ళు వంటి వారు. సహోదరి సహోదరుడా, మరి మనం జ్ఞాపకం చేసుకుందాం ఈ విషయాన్ని. దేవుని ప్రణాళిక ఎరుగక ఏదో తెస్తున్నాడని ఇక్కడ మరి ఇస్సాకు ఇటువంటి పని ఎందుకు చేశాడంటే అతను తెస్తున్నటువంటి మాంసం తిని అతన్ని ప్రేమించి ఆశీర్వాదాలన్నీ ఇవ్వాలని అనుకున్నాడు. సహోదరి సహోదరుడా, ఇక్కడ చేసినటువంటి మొదటి పొరపాటు ఏమిటంటే కుటుంబంలో అందరూ ఏకీభవించాల. తండ్రి ఒక పని చేసే ముందు, ఒక ప్రాముఖ్యమైన పని చేసే ముందు రెబెక్కాని పిలవాలి. ఇదిగో నేను మరి ఈ మరణ సమయంలో ఉన్నా, వృద్ధుడుగా ఉన్నాను, మరి ఏం చేద్దాం అని పిలవల. సహోదరి సహోదరుడా, ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యాకోబును పిలవల. అంటే యాకోబును రెబెక్కా యాకోబును ప్రేమిస్తుంది కనుక ఇక్కడ మనం గమనించేట్లయితే వాళ్ళిద్దరిని పక్కన పెట్టేశాడు. సహోదరి సహోదరుడా, ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. కుటుంబంలో ఏ పని చేసినా, ఏ ప్రాముఖ్యమైన చేసినా మరి భార్యాభర్తలు, తల్లి తండ్రులు ఇద్దరు ఏకీభవించి కుమారులను కూడా కూర్చోబెట్టి వారితో మరి ఇలాగ చేద్దాం, ఇది దేవుని ప్రణాళిక ఉన్నది కదా, ఇలాగ చేద్దాం, దేవుని చిత్తం ఇలాగుంది కదా, ఇలాగ చేద్దామని దేవుని చిత్తము కొరకు కనిపెట్టుకొని చేయాలి. సహోదరి సహోదరుడా, లేనట్లయితే ఈ పరిస్థితులే మన కుటుంబాల్లో కూడా ఈ పరిస్థితులు మనం చూస్తున్నాం. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ బిడ్డకి ఏదో చేసావని 2వ బిడ్డ మరి మారం చేస్తాడు, నేనేం చూడనంటాడు. సహోదరి సహోదరుడా, ఇలాగ చివరికి ఎటువంటి పరిస్థితి అంటే బిడ్డలు ఎవరు తల్లిదండ్రులను పట్టించుకోక మరి అనాథ శరణాలకి వెళ్ళిపోవటం, వృద్ధాశ్రమంలోనికి వెళ్ళిపోవటం, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే మొట్టమొదటి చేసిన తప్పు ఏమిటంటే మరి రెబెక్కాని పిలవకపోవటం, కుటుంబం అంతా కూడా ఏకీభవించి నిర్ణయం తీసుకొనకపోవటం, ఈ విషయాన్ని మనం చూస్తున్నాం. మరి దేవుని ప్రణాళికకు, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా దేవుడు ప్రేమించినటువంటి, దేవుడు ద్వేషించినటువంటి ఏశావును ఆశీర్వదించాలని కోరుకోవటం. 2వది జ్యేష్ఠత నాకు వద్దు, నాకు ఈ ఆశీర్వాదం నాకు వద్దని తృణీకరించినటువంటి ఏశావును ఆశీర్వాదించాలనుకోవడం. అసలు యోగ్యుడు కాదు, అర్హుడు కాదు, మారు మనసు లేనివాడు, ప్రవర్తన సరిగా లేనివాడు, భ్రష్టుడుగా ఉన్నాడు, వ్యభిచారిగా ఉన్నాడు, అటువంటి వారిని ఆశీర్వదించాలని కోరుకోవటం, దేవుని వద్ద కనిపెట్టడం లేదు. సహోదరి సహోదరుడా, ముసలితనమున వారు చిగురించెదరు. భక్తులందరూ కూడా చిగురించారు. కొంతమంది జీవితాల్లో ఆరంభం బాగానే ఉంటుంది, కానీ వృద్ధాప్యం వచ్చేసరికి వారి జీవితాలు తారుమారైపోతాయి, విశ్వాస ప్రేమలు సన్నగిలిపోతాయి. సహోదరి సహోదరుడా, ఇక్కడ ఇస్సాకుకు మరి శారీరకమైన అంధత్వమే కాదు, కానీ ఆత్మీయ అంధత్వము కూడా అలుముకుంది. మరి జ్యేష్ఠత్వము తృణీకరించిన ఏశావు దేవుని వద్ద కనిపెట్టుకోవటం లేదు. మరి ఇదంతటికీ కారణం ఏమిటంటే తనకు భోజనము తెస్తున్నందువలన ఏశావును ప్రేమించి ఇలాగ చేయగోరాడు. సహోదరి సహోదరుడా, మన భోజనము నిమిత్తం, మన ప్రయోజనాల నిమిత్తం దేవుని పనిని మనం పాడు చేయకూడదు, దేవుని పనుని మనం పాడు చేయకూడదు అని దేవుడి వాక్యమే హెచ్చరిస్తుంది. రెబెక్కా మరి మనం దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా, ఏం జరిగితే నాకేంటి, నేను మౌనంగా ఉంటా. దేవుడు తన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు, యాకోబును ఆశీర్వదిస్తాడు, యాకోబును ఏలికగా ఉంచుతాడు అని చెప్పి మౌనంగా ఉండవలసి పోయి తను ఏదో చేయాలని విరుద్ధంగా చేస్తున్నాడు ఇస్సాకు. ఇప్పుడు నా కుమారుడు అవన్నీ కోల్పోతున్నాడని దేవుడి మీద నమ్మకం ఉంచుకొనక మరి మోసపూరితముగా కుట్రతో కుయుక్తితో తన కుమారుడిని యాకోబును పంపించింది. యాకోబు 5 అబద్ధాలు. మరి చూడండి, యాకోబు జీవితంలో తప్పులు మనం చూస్తున్నాం, అలాగే ఏశావు జీవితంలో తప్పులు చూస్తున్నాం. ఇప్పుడు మనం పరీక్షించుకుందాం. మరి తల్లిదండ్రులుగా మనము
ఇస్సాకు వలె రెబ్కా వలె మనం ఉన్నామా? ఇస్సాకు వలె మనం ప్రవర్తిస్తున్నామా? రెబ్కా వలె మనం ప్రవర్తిస్తున్నామా? యాకోబు వలె మనం ఉన్నామా? ఏశావు వలె మనం ఉన్నామా? మారు మనసు లేకుండా ఆశీర్వాదాలు పొందుకోవడం. సహోదరి సహోదరుడా, మారు మనసు పొందుకోకుండా, రక్షణ పొందుకోకుండా దేవుడు నేను ఎలాగ ఆశీర్వదిస్తాడు? సహోదరి సహోదరుడా, ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ నలుగురిని మనం మాదిరిగా పెట్టుకుందాం. సహోదరి, ఈ యొక్క విషయాలు మన జీవితంలో మరి రిపీట్ అవ్వకూడదు. అది మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఈ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, మనల్ని పరిశీలించుకుందాం. సహోదరి సహోదరుడా, ఒక తల్లిదండ్రిగా, ఒక తండ్రిగా ఇస్సాకు వలె మనం ఉన్నామా? ఒక తల్లిగా రెబ్కా వలె మనం ఉన్నామా? ఒక కుమారుడిగా యాకోబు వలె ఉన్నామా? ఏశావు వలె ఉన్నామా? పరిశీలించుకుందాం. దేవుడిచ్చిన వాగ్దానాలు తప్పకుండా నెరవేరుస్తాడు. ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. పశ్చాత్తాపడుటకు ఆయన మానవ మాత్రుడు కాడండి. హౌరికా బాబారా సిక్కా బాబారా. సర్వశక్తి గల దేవ, జీవము గల దేవ, కృపగల దేవ, కరుణామయుడ, ప్రేమమయుడ, నీకు వందనాలు. అయ్యా, ఇస్సాకు వలె మేము ఉంటున్నామేమో నాయన. అయ్యా, నీ చిత్తానికి వ్యతిరేకంగా మేము చేస్తున్నామేమో ప్రభువా. రెబ్కా వలె అయ్యా, ఆశీర్వాదాన్ని ఇంకొక రీతిలో పొందుకోవాలని తొందరపడుతున్నామేమో. అయ్యా, నీకు వందనాలు ప్రభువా. కృప చూపించండి నాయన. యాకోబు వలె అయ్యా ప్రభా, మా జీవితంలో అబద్ధాలు ఉంటున్నాయేమో, మోసం ఉంటుందేమో నాయన తండ్రి. ప్రభువా, నీకు వందనాలు నాయన. కృప చూపించండి. ఏశావు వలె మా జీవితాలు ఉన్నవేమో ప్రభువా. ఒక్కసారి నాయన నీ బిడ్డలు మీరు దర్శించండి, మాట్లాడండి ప్రభువా. ఈ వాక్యము ద్వారా మా జీవితాలు మేము సరి చేసుకోవడానికి సహాయం చేయండి యేసు ప్రభువా. సరిదిద్దండి నాయన ప్రభువా. నీకు ఇష్టానుసారముగా ప్రభా, నీ చిత్తానుసారముగా మోసగాడైన యాకోబును ప్రభా నువ్వు ఇజ్రాయేలుగా మార్చావు ప్రభా. మా జీవితాల్లో కూడా నాయన మీరు ఇజ్రాయేలుగా మార్చండి. మా జీవితాలు ఇజ్రాయేలుగా మార్చండి నాయన. నీవు ఆశీర్వదించితే కానీ నేను పోనివనన్నాడు ప్రభా. ఆశీర్వాదం పొందుకున్నాడు, ఇజ్రాయేలుగా మార్చబడ్డాడు. అటు జీవితాలు మీరు మాకు దయచేసి మరి మమ్మల్ని ధన్యులుగా చేయమని, నీకు ఇష్టలుగా చేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పాడుచుండగా